హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మళ్ళీ బయట వంట అయితే మొదలుపెట్టారండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. టీ కాగుతున్నాయి. సొరకాయ పప్పు అయితే కడిగాను, పప్పు నానబెట్టాను అనమాట కడిగి. సో ఈరోజు బయట మనం చేసుకుపోయే వంట వచ్చేసి సొరకాయ పప్పు వైట్ రైస్. ఓకే, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కొంచెం వచ్చిందండి వాయిస్ ఈరోజే. సో ఇక యుద్ధానికి సిద్ధమైనట్టుగా బయట వంటకైతే సిద్ధమైపోయాం అనమాట. టీ అయితే కాగుతున్నాయి, బెల్లం టీ. గొంతు రావట్లేదని చెప్పేసి షుగర్ వాడతలేదండి, బెల్లం వేసుకొని అయితే టీ పెట్టానమాట. ఆ టీ అయితే కాగుతుంది. టీ కాగిన తర్వాత టీ తాగేసిన తర్వాత వంట అయితే మొదలు పెడదాం. ఓకేనా? చాలు దాంట్లోకి వెళ్తే అది తోటకూర, గోంగూర, పాలకూర, పచ్చిమిరపకాయలు, ఆకుకూరలు పెంచవేంటి నేను అసలు కదా అక్కడ పెంచుతాను నేను పెంచుతాను. ఆకుకూరలు తగ్గిపోయి ఎండ పెరిగింది కదా ఆకుకూరలు సాగట్లేదు. చూసుకోనండి ముందుది. నేను ముద్రాకలాగా ఉందంటే ముద్రాకైతే పువ్వు వస్తుంది. ముద్రాకైతే పువ్వు వస్తుంది. 5 కట్ల 5 కట్టలు. గోంగూర చూడు, అయ్యో చుక్కూరలు 2 కట్టలు. ఐదు కట్టలు ఉన్నావు కదిగో, ఈ రెండు తీసుకో. ఇదే బాగోలేదు. పాలకూర కూడా 1 కట్ట, ఈ 4గా. కొత్తిమీర ఉందా? కొత్తిమీర కొత్తిమీర కూడా దాంట్లో సంచుందమ్మా, కెమికల్ సంచి ఉంటుంది. ఎంతమ్మ కొత్తిమీర? ఎంత? 10 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు గోంగూర తీసుకున్నావా? అని ఇష్టం. బాగుందిగా, ఫ్రెష్గా ఉందా? బయటది అంకులు నాది కాలనవా వద్ద తీసుకో. కొంచెం పెట్టు, ఇంకా దొరికిద్దులే. మీరు ఎక్కడి నుంచి వచ్చేది? కుంచనపల్లా? ఫిష్ దాటుకోరు అంకులు, మంచిగా వేస్తారు. 4 రెబ్బలని 4 రెబ్బలేనా? గోంగూర కూడా कचरालेलानु जावार भी वो माकल तो खाड़ी इनके खाड़ी वांटा खाड़ी ने ले ले पस कतरे दी कर 4 को 5 को ले ले उचका ఎంత అంకులు 10కి కట్ట 5 రూపాయలు 3 కాడ 5 కట్టలేరు సరే కానీ చిన్న చిన్న ఇచ్చావేంటి అసలు ఏం గోంగూర కొద్దివే
తీసుకో ఏమి అన్నట్టుగా ఉన్నాయి ఏ చూసినా అలాగే ఉంటుంది. అదే ఇది ఇవిటండి ఇది చక్కగా ఈ అసలే లేదు. వేసవకాలం ఆకుకూరలు అంతే. అదే ఇంకా ఏనట్టుగా ఎన్ని కట్టలు ఇప్పుడు ఇవి 5 ఇచ్చావు చూడు చూడు ఎన్ని కట్టలు మళ్ళీ నీ కట్టలు ఏం తీసుకున్నా అంటావు ఇక 3 ఇక 2 5 రూపాయలు 20 రూపాయలా 20 రూపాయలు. ఇంకో కట్టి ఇవ్వు రావు సార్ వచ్చుకులు ఇవ్వు 4.5 ఖరీదు 4 కర్రేలే ఇంకో కట్టితే నీకు 4 రూపాయలు ఇచ్చేస్తా 4 రూపాయలు ఇస్తా ఇవ్వు మరి నేను తెలుగులో చెప్తాను నీకు. అదే ఇంకో కట్టి 20 ఎంత 40 ఇది 10 రూపాయలు 50 రూపాయలు. అసలు ఇంకోటి ఇవ్వు వెళ్తా నా గొంతు రాట్లా అమ్మ నీ గొంతుగా నాకు పెట్రోల్ కూడా రావు ఒక చిన్న కట్టి అంకులు నా తల్లి నేను చెప్తుంటే నాయన చిన్న కట్టేమంటే నాకు కనబడదు 5 రూపాయలు లాస్ అవుతుంది. అంకుల్ మంచి అంకుల్ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి బండ్రిచ్గా సొరకాయ పప్పే ఎప్పుడైనా ఇట్లా బయట పొయ్యి మీద ఉండేవా నువ్వు? నేను చాలాసార్లు ఉండే. మేము వండినాము, మీరు తిన్నారు, మీరు చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు. బయట పొయ్యి మీద సొరకాయ పప్పు ఎంత బాగుండేది తెలుసా? మాకు అసలు తెలీదమ్మా. ఇప్పుడు తెగమాట వేస్తే వదులుతావు నువ్వు. నేతులు మామూలుగా అంత వేసేయలే తేలిగా ఇక అలా వచ్చింది గంజంచుతాను తాగు. కానీ పానీ పడసలు రద్దాను. నేను ప్యాంటు ఉతికారు మ్యాండి లోపల ఉన్నది ప్యాంట్ అంటే లేదా? జాంగ్రీ చూసి ఫోటో కూడా కాడాలి. దేంట్లో వేద్దాం తిరగమాట ఇవే తిరగమాట దేంట్లో వేద్దాం లేదా? అది చిన్న ముక్కులు వేద్దాం. అదే అంటున్నా. అది దేంట్లో తెద్దాం? దేంట్లో తెస్తా దాంట్లో వేసి దాంట్లో తిప్పేస్తావుగా నువ్వు. ఇది సర్టిఫికెట్ వస్తా అప్పుడు విడిగా తీద్దాం ఏదన్నా. అదే నాగరాజు వాళ్ళ గిన్నె ఉంది చూసావా? ఏమో పడదాల్సిన ఇంకో తీసుకు జాగ్రత్త. మేడం పని గాడికి వెళ్తాం అన్నీ ఫోటో కాదు. వీలు गड्ढा दिखाना कौन दिगरा భలే ఉన్నావే నువ్వు. నిజంగా చాలా బాగున్నావి. ఎడిదిరా రే రే లక్కీట్రా లక్కీ లక్కు
గుండుమల్లి ఇటు చూడవి బా సూపర్గా ఉన్నాయి బంగారం. బాయ్ బంగారం. సో ఇక వంట అయితే అయిపోయిందండి. సొరకాయ పప్పు, వైట్ రైస్, చట్నీ అయితే చేసామన్నమాట. ఇక మళ్ళీ టీ అయితే పెట్టుకున్నాం అనమాట. టిఫిన్లు అయితే చేసాము. ఇక బయట నుంచి తెచ్చుకున్నాం టిఫిన్లు ఈరోజు. ఇక టీ బయట అయితే పెట్టేసుకున్నాము. టీ పెట్టుకొని తాగినాక అంట్లు ఉన్నాయి చాలా తోమాల్సినవి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్ అండి. అందుకే